సో ఎప్పుడైతే కష్టాలు పడుతున్నారో, ఎప్పుడైతే ప్రశ్నించాలో, ఎప్పుడైతే అడగాలో అప్పుడు కదా అడగలేదు. ఆ రోజు ఎవ్వరూ గుర్తులేరు. స్టేట్ గుర్తులేదు, రాష్ట్రం గుర్తులేదు, ప్రజలు గుర్తులేరు. ఒక చిన్న కామెంట్ చేయడానికి ఒక ట్వీట్ ఇవ్వలేరా సార్? రాజధాని ఫైల్స్ అని అమరావతి రైతుల మీద ఒక సినిమా వచ్చింది. అంటే ఒక సైనికుడు మేమెవ్వరూ ఆశించే టీం కాదండి. కానీ నేను చెబుతున్నది ఏంటంటే, ఆ రోజు అప్రిసియేట్ చేయని మీరు ఈరోజు ఏదో ఈవేళ మీరు సమర్థించడానికి, వాళ్ళ వెనకాల అడుగులు వేయడానికి, వాళ్ళకు బొకేలు ఇవ్వడానికి, వాళ్ళల్లో మీరు ఉన్నారని చెప్పడానికి మీకు ఎంత ధైర్యం? ఇప్పుడు పోటీలు పడుతున్నారు దానికోసం. మీకు ఎంత ధైర్యం అంటున్నాను సార్ నేను. ఎంత ధైర్యం? అప్పుడు లేని ధైర్యం దీనికి ఎందుకు? ఇప్పుడు ఎలా వచ్చింది ధైర్యం? అంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి నీకు ధైర్యం వచ్చింది. నేను ఎంకరేజ్ చేయండి, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక సినిమా వచ్చింది, ఎంకరేజ్ చేయండి. ఒక చిన్న ట్వీట్ ఇవ్వలేరా సార్? అంటే నేను తీసిన సెక్స్ సినిమాయా? దానికి కూడా నేను తీసిన సెక్స్ సినిమాయా సార్? చెప్పండి మరి, నేను తీసిన సెక్స్ సినిమాయా? నేను తీసింది నువ్వు అప్రిసియేట్ చేయలేనంత హీనమైన సినిమాయా? మళ్ళీ అలాంటప్పుడు రామోజీరావు లాంటి యుగ పురుషుడు, బాపిరెడ్డి గారు లాంటి ఎక్స్ట్రాడనరీ టాలెంటెడ్ పర్సన్, రవిశంకర్ గారు లాంటి మేధావి ఆ సినిమాని ఈటీవీలో రేపు ఎలక్షన్స్ అని ఎందుకు టెలికాస్ట్ చేశారు సార్? విలువలు లేని చిత్రం అయితే ఈటీవీలో వస్తుందా? 2 సార్లు వస్తుందా ఒకే రోజు, మార్నింగ్ నైట్? అంతే కదా. కేవలం భయం సార్. సో మీకైతే ఆ తృప్తి అయితే? నేను తేజ గారు చెప్పారు కదా సార్, సినిమా తీసినప్పుడే సక్సెస్. నేను సినిమా తీసినప్పుడే నాకు తృప్తి సార్. నేను అనేది పోలింగ్కి ఒక రోజు ముందు ఆ టెలికాస్ట్ అవ్వటం అనేది ఎంత గొప్ప అచీవ్మెంట్. అదే కదా. అసలు నేను చాలా ఆనందపడ్డాను. ప్రజలందరికీ నేను ఏవైతే అనుకున్నానో అది రీచ్ అయింది. ప్రజలందరికీ సినిమా తెలియాలి. ప్రతి ఇంటికి వెళ్ళింది సార్, ప్రతి గడపలోకి సినిమా వెళ్ళింది సార్. రేపు ఎలక్షన్ అనగా ప్రతి గడపలోకి వెళ్ళింది, ప్రతి మనిషి హృదయాన్ని తట్టి లేపింది. నీ రాష్ట్రం కోసం నువ్వు అడుగులు వేయని చెప్పింది, రైతుల కోసం ఆలోచించని చెప్పింది, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం నువ్వు శ్రీకారం చుట్టని చెప్పింది. నేను చెప్పా, కూటమి గెలుపుకి శ్రీకారం చుడుతోంది రాజధాని ఫైల్స్, ఆకారం ఇవ్వబోతోంది రాజధాని ఫైల్స్, రాష్ట్ర రాజధానికి అని చెప్పాను నేను. ఓకే, ఆ రోజు సినిమా వస్తుందని చెప్పిన నోట్లోనే మేము పంపించాం అందరికి. నేను చెప్పే పాయింట్ ఏంటంటే సార్, ఎవరినైనా ప్రశ్నించాలి సార్. మనం పౌరుడిగా ఎవరినైనా ఎదిరించే ధైర్యం మనకు ఉండాలి. ఒక చోట తప్పు జరుగుతున్నప్పుడు సమాజం గురించి పోరాడే ధైర్యం ఉండాలి. ఈవేళ ఆ పోరాడే ధైర్యాలు ఇవన్నిటిని కూడా తమకున్న కమర్షియల్ హంగులకు ముడిపెట్టేసి మనిషి కుచించుకుపోతున్నాడు. అవతలాలను కూడా కుచించుకుపోమని చెప్తున్నాడు. నాకు అలాగే చెప్పారు చాలా మంది. అది నేరం అండి. అది నువ్వు చేయవు, పైగా చేస్తావంటే ప్రోత్సహించవు. ఎందుకు రిస్క్ అంటారు? ఇప్పుడు నన్ను ఎవరు సినిమా రిలీజ్ అయ్యాక రాజధాని విన్ అయిన తర్వాత రాజధాని రైతుల ఆనందం చూస్తున్నట్టు మీరు నాకు కాల్ చేశారు. మరి మిగతా వాళ్ళు ఎందుకు సార్ చేయలేదు? ఎవరు చేస్తే ఏంటి అసలు? ఆ రోజు నువ్వు తీసిన సినిమా ఈవేళ నిజమైంది, మరొక ఇంటర్వ్యూ అని చెప్పి అడిగిన మొట్టమొదటి మీరు వ్యక్తి మీరే. అంటే మీరు సమాజ శ్రేయస్సును మీకు తెలియకుండా అంతర్లీనంగా మీ హృదయంలో ఉంది కాబట్టి మీకు నేను గుర్తొచ్చాను కాబట్టి నన్ను పిలిచారు కదండి. అదే ఇప్పుడు ఎట్లా మీ మనోభావాలు ఎలా ఉన్నాయి నిజానికి? అంటే మీరు ఏ ఉద్దేశంతో ఆ సినిమా తీశారో ఆ ఉద్దేశం నెరవేరింది ఈరోజు. అంటే ఎన్నికల ఫలితాల తర్వాత అంటే అమరావతి రైతుల కన్నీళ్ళకి, వాళ్ళు కార్చిన కన్నీళ్ళకి కానివ్వండి, వాళ్ళు తిన్న దెబ్బలకు కానీ ఈరోజు వాళ్ళ రైతు హృదయం దెబ్బతింటే ఏ దేశం ఉండదు సార్, అదే ప్రపంచమే ఉండదు సార్. రైతు ఈవేళ 75% జనాభాలో రైతాంగం మీద ఆధారపడి బతుకుతున్నాం మనం. అంటే 75% మంది ప్రజలకి జీవనోపాధిని కల్పించే రైతు యొక్క ఇదిని మనం ఉనికిని ప్రశ్నిస్తే, అతని కళ్ళల్లో కన్నీళ్లు మనం రప్పిస్తే ఎలా ఉంటుంది సార్? అంతే కదా. దేశం సుభిక్షంగా ఎలా ఉంటుంది? అలాగే రాష్ట్రం లేని రాజధాని, దానికి ఎంత ప్రాబ్లం? ఈవేళ చూడండి, భారతదేశం గర్వించదగ్గ పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ వెళ్ళింది అంటే ప్రజలందరిలో మార్పు. ఇది ప్రజాస్ఫూర్తి. నేను చెప్పాను, ప్రజా వేదికలు మీరు కోర్చగలరేమో కానీ ప్రజా ఐక్యతని మీరు కోల్చలేరని చెప్పాను నా సినిమాలో. మీరు వినే ఉంటారు. అవును, కరెక్ట్. ప్రజా ఐక్యతని మీరు కోల్చలేరని చెప్పాను. ప్రజలందరూ ఒకటి సార్, వాళ్ళందరికీ కులం మతం ఏముండదు. ఆ రైతుల్లో కూడా ఒక కులం అని చెప్పారు, తప్పు. అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నారు ఆ రైతుల్లో. అవును, మరి అంతమంది ప్రజలు సంఘటిస్తే కదా ఈవేళ ఈ మార్పు వచ్చింది. మన రాష్ట్రానికి ఇప్పుడు పెద్ద రాజధాని, ఎకరము, 1/2 ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఎంతమంది ఇచ్చారు? ఎంతమంది అండి, ఎంతమంది? అసలు ఆ రైతులు మీరు అసలు ఎంత వాళ్ళు చూడండి, అసలు రోడ్ల మీద వెళ్తూ ఆ రోడ్ల మీద లైట్లు వేసి ఆ మొక్కలన్నీ తీస్తూ ఉంటే నేను చెప్పాను చాలా ఇంటర్వ్యూస్ లో, సార్ అక్కడికి వెళ్తే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి సార్ మనకి. ఎవరు సార్ అక్కడికి వచ్చి కదిలి వచ్చి చూసిన వాడు? ఎవరు సార్ అక్కడికి వచ్చి మాట్లాడిన వారు? ఎవడు మాట్లాడాడు సార్?
ఎవరు అదే చేతుల్లో ఎవరికి వాళ్ళు ధైర్యం చేయలేకపోయారు. సినిమా అంటే ఏంటండి? సినిమా అంటే సామాజిక బాధ్యత. దాసనారాయణ గారు, రాఘవేంద్రరావు గారు, గొప్ప గొప్ప టాప్ డైరెక్టర్స్, క్రాంతి కుమార్ గారు, ఎంతమంది ఎక్స్ట్రాడరీ, ఆర్ నారాయణమూర్తి గారు, ఎంతమంది గొప్ప గొప్ప డైరెక్టర్లు అని సామాజిక బాధ్యతతో సినిమాలు తీశారు. ఉషాకిరణ్ మూవీస్లో ఇన్ని అద్భుతమైన సినిమాలండి. వాళ్ళు తీసిన సినిమా ఉందంటే ఖచ్చితంగా ఏదో ఒక సందేశం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఉషాకిరణ్ లాంటి సంస్థే నా సినిమాని గౌరవించి రేపు ఎలక్షన్ అనగా ఆ రోజు టెలికాస్ట్ చేయడం అనేది నా లైఫ్లో అచీవ్మెంట్ అండి. నేను అందుకే రామోజీరావు గారు చనిపోతే వెళ్ళి అక్కడికి బొకే తేజ గారు నన్ను తీసుకుని వెళ్ళాను, నువ్వు రావాలి భానుశంకర్ లాస్ట్ తేజ గారితో వెళ్ళారనమాట. వెళ్ళానండి. వెళ్ళి నేను నిజంగా కన్నీటి పర్యంతమైంది నా హృదయం అక్కడ. గొప్ప ఉద్వేగానికి ఒక యుగ పురుషుడు, ఒక ప్రజాస్వామ్యాన్ని ప్రజలే కాపాడుకోవాలని చెప్పిన గొప్ప వ్యక్తి. నా నిర్మాతని మొట్టమొదటిగా రవిశంకర్ గారు ప్రోత్సహించిన వ్యక్తి. ఇప్పుడు తర్వాత ఆయన ఉన్న కిరణ్ గారు, ఇప్పుడు శైలజా కిరణ్ గారు, ఉన్న బాపిరెడ్డి గారు, వీళ్ళకి థ్యాంక్స్ చెప్తామండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన మన మందు లేరు కాబట్టి. అవును, ఆయన కూడా తృప్తిగా వెళ్ళిపోయారు అనుకుందాం. అవునండి. ఇదంతా జరిగిన తర్వాత రైతుల గురించి ఆయన ప్రతిరోజు ఒక కాలం వేసేవారండి. ఈటీవీ న్యూస్లో ప్రతి దాంట్లోనూ కూడా రైతుల యొక్క ప్రతిరోజు వాళ్ళ శిబిరం దీక్ష జరుగుతుంటే 1631 రోజులండి మన ఎలక్షన్ రిజల్ట్ వచ్చే రోజుకి వాళ్ళు చేసిన మొట్టమొదట తీసుకొచ్చిన పత్రిక అన్నదాత అండి. అన్నదాత అంటే రైతు మీద ఆయనకి ఎంత గౌరవం. ప్రతిరోజు మీకు ఆ రైతుల ఉద్యమం గురించి చూపించేవారండి రామోజీరావు గారు న్యూస్ లో, పేపర్ లో. ప్రతిరోజు ఇన్నో రోజు అని కూడా చెప్పి ఇన్నో రోజులు కూడా వేసేవారండి. ఆయన ఒక్కరేనండి రైతుల వెనకాల నిలబడ్డారు, రాజధాని వెనకాల నిలబడ్డారు. మిగతా ఛానల్స్ చాలా సపోర్ట్ చేసింది, నేను కాదనట్లా. కానీ మమ్మల్ని రికగ్నైజ్ చేసి మా సినిమాకి అరుదైన గౌరవం ఇచ్చింది ఆయనే. మా నిర్మాతకి పడిన కష్టానికి ప్రతిఫలం ఇచ్చింది ఆయనే. సో మీ నిర్మాత ఏమంటారు? మా నిర్మాత ఏమంటారు? రవిశంకర్ గారు. మా నిర్మాత ఏమంటారు? మా నిర్మాతతో మీరే మాట్లాడాలి కదా, ఇంటర్వ్యూ చేయాలి కదా. రవిశంకర్ గారిని అడుగుదామా? అడగండి సార్. ఏమంటారు అసలు ఆయన? నేను కాల్ చేస్తాను, తీస్తారో లేదు చూద్దాం. సో ఆయన బిజీగా ఉండి ఉంటారు, తీయట్లేదు. సో ఈసారి తీసినప్పుడు మాట్లాడదాం, ఇంకోసారి సందర్భం వచ్చినప్పుడు నేను తర్వాత మాట్లాడతాను నేను. సో ఏదన్నా మీ ఇద్దరు మాట్లాడుకున్నారా ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత? ఆయన అనుకున్నదే సఫలీకృతం అయింది సార్. ఒక నిర్మాతకి అంతకన్నా గెలిపేంటి? ఆయన తీసిన సినిమా సామాజిక బాధ్యతతోనే కదా. సమాజం ఉద్ధరింపబడినప్పుడు అది సక్సెస్ అయినట్టే కదా. అవును. సో అది గ్రాండ్ సక్సెస్ గా ఫీల్ అవుతారండి ఆయన. డబ్బుల గురించి ఇట్ల గురించి కాదు, నాకు తెలుసు కదా. తను తీసిన ఆశయం ఏదైతే ఉందో అది సఫలీకృతం అయింది కాబట్టి, అది సక్సెస్ఫుల్ అయింది కాబట్టి ఆయన ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే, అదే. సో మొత్తానికి మీకైతే మాత్రం ఆ మనసుకి ఒక తృప్తి అనేది లభించింది. తీసాము మనం, ఒక బాధ్యత తీసాము. తృప్తి అండి. అవును, అదే నేను అనేది. ఇక్కడ మీకు క్రెడిట్ ఖచ్చితంగా అంటే ఒప్పుకోకపోవచ్చు చాలా మంది, కానీ ఎవరికీ దొరకని తృప్తి. ఒక రాష్ట్రంలో పుట్టినందుకు ఆ రాష్ట్రం కోసం సినిమా తీసే అవకాశం, ఆ రాష్ట్రం యొక్క రాజధాని గురించి నిలదీసి ప్రశ్నించే అవకాశం, ఆ రైతుల కష్టాలను ప్రజలకు తెలియజెప్పే అవకాశం, ఇన్ని అవకాశాలు అన్నీ కలిపి ఒకళ్ళకి ఎలా వస్తాయి సార్? ఆ అవకాశం నాకు ఇచ్చిన రవిశంకర్ గారికి కృతజ్ఞతలు, థ్యాంక్స్ అండి. ఇంత అద్భుతమైన అవకాశం వచ్చి నేను సినిమాలో చెప్పింది జరిగింది. మీరు ఏదైతే ఊహించారో, ఇప్పుడు సర్వేలన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నాయి. ఈ సర్వేలు అన్నింటికైనా 3 months ముందు అసలు ప్రజలు వెళ్ళి ఓటు వేయకముందే చెప్పాను నేను. అవును, ప్రభుత్వం మారబోతుంది, రాజధాని రాబోతుంది, రాజధాని ఆంధ్ర రాష్ట్రం జీవితాలు మారబోతుంది, ప్రజల జీవితాలు మారబోతున్నాయని నేను ముందే చెప్పినప్పుడు నేను ఎంత గర్వపడాలండి? అలాంటి ఆలోచన నాకు. అంతేగా మీరు ఊహించారు కదా, ఫలితాన్ని ఊహించినట్టే కదా అందులో. అవునండి, ఆ క్లైమాక్స్ ఏదైతే జరగబోతుందో, రేపు జరగబోతుందో దాన్ని మీరు మీ కథలో ఊహించారు. నేను అనుకున్నానని మీతో చెప్పడం కాదు సార్, మీరు చూసిన సినిమాలో ఏదైతే ఉన్నది ఇప్పుడు జరిగింది. నేను అనుకున్నాను, నేను ఇలా చెప్పాను, అలా చెప్పాను, నేను కాన్ఫిడెంట్ గా చెప్పాను ప్రభుత్వం మారబోతుంది. ఎగ్జిట్ పోల్స్ లో కొంతమంది చెప్పుండొచ్చు, కానీ వీటికి ఏమి పోలింగ్ జరగక ముందు సార్ February 15th నా సినిమా రిలీజ్ అయింది. పైగా మీరు 2 సంవత్సరాల క్రితమే ఊహించారు. February 15th నా సినిమా రిలీజ్ అయితే February 15th కి 1.5 year ముందు నుంచి నేను షూటింగ్ స్టార్ట్ చేశాను. అంటే 2 సంవత్సరాల ముందు మీరు ఊహించారు. నేను చెప్పాను రాజధాని సంస్థ వలన రైతుల కష్టాల వలన ప్రభుత్వం మారబోతుంది అనే విషయాన్ని నేను ముందు చెప్పాను సార్. నేను 2 years బ్యాక్ రాసిన స్క్రిప్ట్ లో రవిశంకర్ గారు నేను వర్కౌట్ చేసిన క్లైమాక్స్ లో ఆయన కంట్రిబ్యూషన్ కూడా ఉంది. నేను రాసిన క్లైమాక్స్ లో ఆయన కూడా ఇలా ఉండాలి అని ఆయన కూడా చెప్పారు, ఇలాగే జరగబోతుంది, ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేసి ఇలా చేద్దాం అని చెప్పింది కూడా ఆయనే. అది సార్. సో ఇది ఒక రకంగా దేవుడు మాకు ఇచ్చిన ఒక గిఫ్ట్ అండి. రచయితగా కవి ఊహించగలుగుతాడు అంటారు, మేము ఊహించగలిగే అంత అద్భుతమైన మేధస్సు ఇచ్చినందుకు భగవంతుడికి థ్యాంక్స్. సో ఇప్పుడు ఏంటి మరి అంటే
రాజధాని ఫైల్స్ కోసం మీరు ఆల్మోస్ట్ 3 years అవును. దాని మీదే కష్టపడ్డారు. అవునండి.